ఫైమోసిస్ అంటే ఏంటి? అంటే అంగం ముందలున్న చర్మం ఏదైతే ఉందో వెనక్కి పోకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటాం. ఇది అరుదుగా అందరి మగవాళ్ళలో చూసుకుంటే గనక 10 మందిలో 8 మంది ఈ ఫైమోసిస్‌తో బాధపడుతూ ఉంటారు. ఈ ఫైమోసిస్ గల కారణాలు ఏంటి అంటే కొన్నిసార్లు షుగర్ అటాక్ కావడం వల్ల బెలనైటిస్ రావచ్చు, బెలనోపాస్టైటిస్ రావచ్చు, లేకుంటే కొన్ని స్కిన్ డిసీజ్ వలన గాని ఆ ముందరున్న చర్మం ఏదైతే ఉందో వెనక్కి పోదు. అట్లా వెనక్కి పోకపోవడాన్ని ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్‌కి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. దీన్నే మనం సుంతి అని, కత్న అని పిలుస్తూ ఉంటాం. ఈ స్టేప్లర్ సర్కంసిషన్ ఏదైతే ఉందో మనము కేఎస్ఆర్ అనే బ్రాండ్ స్టేప్లర్ తోటి మనం చేయడం జరుగుతుంది. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మాత్రమే కేఎస్ఆర్ బ్రాండ్ స్టేప్లర్ అనేవి దొరుకుతుంటాయి. సో, ఈ స్టేప్లర్‌ల అడ్వాంటేజ్ ఏందంటే ఇది కంప్లీట్ పెయిన్‌లెస్, బ్లీడ్‌లెస్ అండ్ ఎటువంటి వాపు గాని, ఎటువంటి నొప్పి గాని ఏవి ఉండవు. చాలా మందికి ఈ సర్కంసిషన్ సర్జరీ గురించి చాలా అపోహలున్నాయి. ఎందుకంటే ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే చేసుకుంటారు. హిందువులు చేసుకోకూడదు అని జెప్పేసి అపోహ చాలా మందిలో ఉంది. బట్ అదంతా రాంగ్ అండి. ఎందుకు అంటే ముస్లిమ్స్ తన ఖురాన్‌లో చెప్పిన ప్రకారము క్లీన్‌గా ఉండాలని చెప్పేసి వాళ్ళు చిన్నప్పుడే చేయించుకుంటుంటారు. అండ్ అదర్ కంట్రీస్ చూసుకుంటే చాలా కంట్రీస్‌లో చిన్నప్పుడే సర్కంసిషన్ సర్జరీ చేసుకుంటున్నారు. బట్ మన ఒక ఇండియా కంట్రీలో మాత్రము కొంచెం అవేర్‌నెస్ తక్కువ ఉండడం వల్ల మనం ఇంకా ముందలకి రాలేకపోతున్నారు. బట్ మనం ఇన్ని రోజుల్లో చేసిన అవేర్‌నెస్‌తో చూసుకుంటే గనక మనకు చాలా మంది ఈ సర్కంసిషన్ సర్జరీ చిన్నప్పుడే చేయించుకోవడానికి విల్లింగ్‌లో ఉంటున్నారు. ఎస్పెషల్లీ ఈ కోత టెక్నిక్‌తో పోలిస్తే గనక లేదంటే అదర్ స్టేప్లర్‌తో పోలిస్తే మన స్టేప్లర్‌తో చేయించుకోవడం వల్ల ఇది జస్ట్ 5 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. ఎటువంటి బెడ్ రెస్ట్ గాని, ఎటువంటి పథ్యం గాని అవసరం లేదు. పేషెంట్ యథావిధిగా తన పనులు చేసుకోవచ్చు. అండ్ ఈ రింగ్ ఏదైతే ఉందో సిలికాన్ రింగ్ గాని, పిన్స్ గాని ఇవి జస్ట్ 10-15 డేస్‌లో అవంతకవే ఊడిపోతాయి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంది అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగస్తంభన అవ్వకుండా చూసుకోవాలి. అండ్ 1 మంత్ వరకు ఇంటర్‌కోర్స్ చేయకూడదు. ఈ 2 జాగ్రత్తలు గనక తీసుకుంటే ఈ సర్జరీ అయినట్టు కూడా తెలీదు. సో, ఎవరికైనా కేఎస్ఆర్ స్టేప్లర్‌తో సర్కంసిషన్ కావాలంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో నేను అవైలబుల్‌గా ఉంటాను. థాంక్ యూ వెరీ మచ్.